ఫైనల్లీ ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాను నా మ్యూజికల్ కీబోర్డ్ అయితే నేను ఫైనల్లీ కొనేసాను. మోస్ట్ హ్యాపీ డే ఈరోజు అయితే. ఫైనల్లీ నా రూమ్ అయితే సెట్ అయిపోయింది. మ్యాక్, నా కీబోర్డు, నా మ్యాక్ గార్డు వీడు చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడు. సమ్ మెమరీస్, గుడ్ మెమరీస్. ఫ్రెండ్షిప్కి ఏజెస్ ఉండవండి, అది ఆటోమేటిక్గా కొన్ని సింక్లో దొరుకుతుంది అనమాట. అట్లాంటి ఫ్రెండ్షిప్లో మా సీనియర్స్ ఒకరు అనమాట. మోస్ట్ వరల్డ్స్ బెస్ట్ మెమరీస్ మాకైతే ఉన్నాయి. అదైతే ఇప్పుడైతే మనం చూసేద్దాము. సో ఫుల్ వీళ్ళైతే మనీగ్రామ్లో ఒకరు, ఈవైలో ఒకరు, టాప్ లెవెల్ సీనియర్స్ అనమాట. ఇండియాలో జాబ్ చేసేసి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినాడు. చూద్దాం. హలో నెక్స్ట్ జనరేషన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫార్ములా రూమ్. యాజ్ యూజువల్ మన కోతి పనులకంతా మనము వచ్చేసామన్నమాట. బట్ రోజు రోజుకి జరిగే ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే ఈ ఫ్లైట్ క్రాష్లు, దరిద్రాలు, ఘోరాలు అన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో కానీ అర్థం కావట్లేదు అనమాట. లైఫ్ ఉన్నంత వరకు హ్యాపీగా ఈ నేచర్ని, అన్ని కంట్రీస్ మెమరీస్ని, ఒక మంచి ఫ్రెండ్స్ అన్నీ గ్రాప్ చేసుకొని జాలీగా ఉండేసి మనకి ప్రపంచానికి ఏం సంబంధం లేనట్టు హ్యాపీగా మన పనులు మనం చూసుకుంటా వెళ్ళిపోదాం అనమాట. ఈరోజు అగైన్ మనము పోలాండ్ సిరీస్కి అయితే వచ్చేసాం. మీరు పాత నా వీడియో చూసి నేను అర్థమై ఉంటుంది. నా ఫ్రెండ్ స్కేటింగ్ వీడియోస్ అంతా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా ఆ బాధలో నుంచి నిదానంగా బయట వచ్చేసి మనం రూమ్ టూర్ లైట్గా వేసుకొనేసి, నా పోలాండ్లో ఈ రూమ్ అనమాట. ఎప్పుడు కానీ నేను ఇక్కడే ముక్కుంటూ ఉంటాను, దేవుడు ఇక్కడే ఉంటాడు, నా బుక్స్ ఇక్కడే ఉంటాయి. చిన్న రూమ్ కాబట్టి ముందర రైల్వే ట్రాక్గా కనబడుతుంది కదా, అది ట్రామ్ ట్రాక్ అనమాట. ఎప్పుడు ఇక్కడే కూర్చొనేసి ఆ ట్రామ్ చూస్తూ ఉంటాను. కొంచెం మా మనసు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. నా మ్యాక్ గార్డ్ యాజ్ యూజువల్ నాతోనే ఉంటాడు. కొన్ని వదులుకోలేము అనమాట ఎన్ని కంట్రీస్ వెళ్ళినా. ఇదే నా విండో, సూపర్ ఉంటుంది అనమాట. అన్ని ఇక్కడే రాసుకుంటూ ఉంటా. యాజ్ యూజువల్ నా సెటప్ ఇది. ఇదైతే నేను అన్బాక్సింగ్ వీడియోలాగా తీయలేదు కానీ ఎందుకో నిదానంగా మంచి సాంగ్ పెట్టి తీసాను అనమాట. కీబోర్డ్ కోసం నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఆల్మోస్ట్ 230 euros, అది ఇండియన్ కరెన్సీలో దాదాపు 14,000 15,000. ఎలక్ట్రానిక్ బీట్స్కి అంతా ఇది చాలా యూస్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం మ్యూజిక్ ర్యాపర్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. నేను యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసము సంథింగ్ నా ఓన్ మ్యూజిక్ కంపోజింగ్ కోసం తీసుకుంటాను అనమాట. సూపర్ ఉంటుంది. ఇదైతే లైట్గా అన్బాక్సింగ్ చేసేస్తాం, చెక్ అనేసి. అన్బాక్సింగ్ అయితే కాదు, ఎందుకు నాకైతే వేయాలనిపించింది, వేస్తాను అనమాట. మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. నేనైతే ఇది పోలాండ్ డెలివరీ చేసుకున్నాను అనమాట. వచ్చింది మాత్రం యాజ్ యూజువల్ మన చైనా బాబు దగ్గర నుంచే షిప్మెంట్ డిహెచ్ఎల్లో చేసుకున్నాను అనమాట. అది చైనాలో తక్కువ ఉంది, చైనా షిప్మెంట్స్లోంచి చాలా తక్కువ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 16 days డెలివరీ పడింది, బట్ నాట్ బ్యాడ్. అది ఇక్కడ కొనాలంటే దాదాపు 22,000 ఉందన్నమాట. అదే మనోడు యాజ్ యూజువల్ చైనా బాబు గారి దగ్గర నుంచి తీసుకొచ్చినామంటే అది చాలా తక్కువకి వస్తుంది, ఎందుకంటే మనోడు చేసే పనులు అట్లా ఉంటాయన్నమాట. సో ఆ షిప్మెంట్ మొత్తం సూపర్ ఉంది, మొత్తం బాగా ఈజీగా వస్తుంది. టౌబా అనుకుంటా సైట్ నేను ఆర్డర్ పెట్టింది. దాంట్లో అయితే బాగా వస్తుంది అనమాట. అసలు డెలివరీ ఫీజ్ కొంచెం పే చేయాల్సి వస్తుంది, బట్ యాజ్ యూజువల్ అన్నీ తక్కువకే దొరుకుతుంది అసలు. ఇంకా మ్యాక్సిమం అమెజాన్ వీళ్ళంతా పక్కన పెట్టేసి ఆ టౌబాలు అవి ఇవి ఆ చైనా వాళ్ళ దగ్గర నుంచే కొంటారనమాట ఫ్యూచర్లో. అదే అర్థమవుతోంది. నేనైతే ట్రై చేస్తా ఉన్నాను నిదానంగా తీయడానికి. ఇదేమో రానంటా ఉంది, లోపలేమో గలగలగల సౌండ్ అవుతూ ఉంది. ఎక్కడేమైనా ఇరిగిపోయిందా లేదా బాగా వచ్చిందా చూడాలి. టొట్టడం ఫైనల్లీ మన ప్రోడక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఆ జాస్టిక్ ఒకటి, డీజే జాస్టిక్ ఒకటి బ్రేక్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది కానీ అస్సలు 1% కూడా బ్రోక్ అవ్వలేదన్నమాట. ది బెస్ట్లో వచ్చింది. ఇంకా దీన్ని కూర్చొని వాయిస్తే మినిమం డీజే ఆ పోస్ట్ కానీ మనకే ఇవ్వాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. నాకైతే ఫుల్ నచ్చింది ఇది. వాటి ప్యాకేజింగ్ కానీ అన్నీ కానీ బాగుందన్నమాట. మీరు కానీ ఎకాయ్ వాళ్ళది, యమహా వాళ్ళది అనమాట ప్రోడక్ట్. మీరు కానీ ట్రై చేయండి, బాగుంటుంది. నా ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా, పోలాండ్ మా ఫ్రెండ్ వెళ్ళిపోతుంది, స్కేటింగ్ అంతా చేసామన్నమాట. ఇక మేము లాస్ట్ వచ్చే టైంకి చేస్తున్నాము. మేము వేరే టీంతో వచ్చేసి స్కేటింగ్ అంతా ఆల్మోస్ట్ కింద పడి నడుంగానే ఇరిగిందనమాట. బట్ మీకు ప్రీవియస్ వీడియో కానీ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మా స్కేటింగ్ రచ్చ. ఆ యుక్రెయిన్ అమ్మాయి వెళ్ళిపోయింది అంతా. ఇంకా ఫైనల్గా నేనైతే దీనైతే టెస్ట్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. సూపర్ ఉంది, బట్ కాపీరైట్ ఇష్యూ అయితే వస్తూ ఉంది. సో మ్యూజిక్కి అందుకనేసి కాపీరైట్ మాత్రం కట్ చేసేసి వేరే మ్యూజిక్ వేసి ట్రై చేస్తాను. బట్ మొత్తం అయితే సూపర్ ఉంది అసలు. ఎల్ఈడి లైట్స్ కానీ ఏది కానీ అన్నీ కానీ మాత్రం అనమాట. ఇంకా మన కోతి పనులంతా చేసిన చాలు. ఇంకా ఫాస్ట్గా వచ్చేసి మనము ఏదైనా గిఫ్ట్ కొనుక్కునేసి ఇంకా మా పోలాండ్లో సీనియర్స్ ఇన్వైట్ చేశారు అనమాట. అక్క వాళ్ళు ఎలా ఉన్న అక్క వాళ్ళు ప్లస్ అన్న వాళ్ళు కేక్ అంతా రెడీ చేసేస్తాం రా. మీ జూనియర్స్, నేను ఇంకో పాప, ఒక ఇద్దరు ఉన్నాం అనమాట. వాళ్ళంతా సూపర్ సీనియర్స్, మాస్టర్స్, మేము బ్యాచిలర్స్ అనమాట. సో ఇంకా ఆటోమేటిక్గా ఈ కోతి పనులన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ కోసం ఏదో ఒకటి గిఫ్ట్ కొని బయటకు వెళ్ళి
చేతులు ఒప్పుకుంటే వెళ్తే బాగుంటుంది కదా, ఎంత మాత్రం అక్క వాళ్ళు అన్న వాళ్ళైనా కొంచెమైనా గిఫ్ట్ ఏదో ఒకటి తీసుకొని పోవాలన్నమాట. సో గిఫ్ట్ తీసుకునేసి ఇంకా బయలుదేరి వాళ్ళ పార్టీలో అటెండ్ అయ్యేసి, మరి అంత పెద్ద పార్టీ ఏం కాదు, మళ్ళీ మేము వెళ్ళి వేరే దగ్గర పార్టీ చేసుకున్నాము. అవంతా రికార్డ్ చేయలేదన్నమాట, బట్ ఓన్లీ రూమ్ మాత్రం రికార్డ్ చేస్తున్నాము. అది కొంచెం పర్సనల్గా ఉంది పార్టీ మొత్తము. సో అందుకనేసి అంటే వాళ్ళు సీనియర్స్ కొంచెం ఓవర్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. సో మేము ఇంకా రూమ్లో చిన్నదిగా చేసింది మొత్తం మేము క్యాప్చర్ చేసుకున్నాం అనమాట, మా సీనియర్స్ అండ్ మై జూనియర్స్ అండ్ ఎవ్రీథింగ్. బెస్ట్ మెమరీస్ కింద గ్రాప్ చేసాం. బట్ నేనైతే చాలా ట్రై చేస్తున్నాను బయట కొనడానికి, గిఫ్ట్ అంతా ఎత్తికినాను, బట్ ఏ స్ట్రీట్లో ఏం దొరకలేదనమాట. ఓల్డ్ టౌన్ కానీ వచ్చున్నాను నేను, ఇక్కడ ఓల్డ్ టౌన్ కానీ తిరిగి అలసిపోయాను, ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతాను నేనైతే చేతులు ఊపుకుంటా. ఫైనలీ మనమైతే వచ్చేసాము బర్త్డే పార్టీకి. మధ్యలో అక్క పేర్లు ఎందుకులేండి, అక్కదే బర్త్డే, పింక్ అక్కది. ఒకరు ఈవేలో వర్క్ చేస్తాం, ఇంకొకరు మనీగ్రామ్లో మంచి పెద్ద హై పొజిషన్స్ క్యారీ చేస్తాం అనమాట. కష్టపడి పోలాండ్కి వచ్చి ఇండియాలో సమ్ జాబ్స్ నచ్చక ఈ రోల్స్లో వచ్చి చదువుకుంటాం, మళ్ళీ ఎక్స్ట్రా జాబ్ చేస్తున్నాం అనమాట. వీళ్ళన్నిట్లో ఈ అన్నున్నారు కదా, ఆన్నే కొంచెం హై పొజిషన్ అనమాట ఆయనది, ఏదో మేనేజర్ రోలు, స్టేట్ స్ట్రీట్ అనుకుంటాను, ఐ థింక్ సో. అందరూ హాఫ్ ఆఫ్ ద పీపుల్స్ మలయాళీ అండ్ తమిళే, తెలుగు నేను ఒక్కనే అనమాట. ఫుల్ హైలీ ఎడ్యుకేటెడ్ సీనియర్స్ అనమాట, కొంచెం పద్ధతిగా మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఆఫ్టర్ పార్టీ అందరూ ఈక్వల్ అనమాట, రచ్చ చేస్తూ ఉంటాం అనమాట. అసలు మేము ఇంత పెద్ద తోపులు అది ఇది అని అట్లాంటి బిల్డప్లు అయితే ఉండవు, బట్ నార్మల్. వాళ్ళ వయసు నేనండి చాలా కామెడీగా ఉంటుంది, అందుకనే నేను అసలు ఎడిట్ కానీ చేయాలనుకోలేట్లేదు అనమాట. సో ఇవంటే ది బెస్ట్ మెమరీస్, అందుకనే సార్ తీసుకుంటాం వేయడమే అనమాట. మనకు వ్యూస్ వద్దు, సబ్స్క్రైబర్స్ వద్దు, ఏమొద్దు, జాలీగా ఉండాలి అంతే. ప్రతి మెమరీస్ గ్రాప్ చేసుకుంటా, ఎందుకంటే ఇవన్నీ మెమరీస్ ఒక్కసారి పోతే మళ్ళీ రావు అనమాట లైఫ్లో. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అర్థం కావట్లేదు అనమాట, చూసే దరిద్రాలు అట్లున్నాయన్నమాట. అందుకని ది బెస్ట్ లైఫ్, బెస్ట్ మూమెంట్స్ అంతా జాలీగా ఉండేసి ఫుల్ హ్యాపీగా ఉండాలన్నమాట. అక్క వేరే ఇండియాలో ఉన్న వాళ్ళ హస్బెండ్తో పాపం మిస్ అవుతూ ఉంది, ఫేస్లోనే తెలుస్తూ ఉంది. మా సీనియర్స్ జూనియర్స్ మేమంతా యాజ్ యూజువల్ కేక్ కోసం కక్కుర్తి పడుతూ ఉన్నాం అనుకుంటే అది వేరే మ్యాటర్. ఆకలిగా ఉంది మాకు, ఎప్పుడెప్పుడు కేక్ పెడతారని వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ సేమ్ దీంట్లో వీడి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. కానీ స్ట్రీట్ మొత్తం తిరిగినా కానీ నాకు గిఫ్ట్ దొరకలేదు అనమాట, అది కొంచెం రిగ్రెట్గా ఉంది. బట్ స్ట్రీట్లో గిఫ్ట్ దొరకడానికి కారణం ఇట్లా బొమ్మలంతా చూసుకుంటా ఉన్నాను అనమాట. సీనియర్స్కి ఇంకేం బొమ్మలు ఇస్తామనేసి కామ్ అయిపోయినా. సరే ఓపిక్గా ఈ సొల్లు యాజ్ యూజువల్ కోతి పనులన్నీ చూసినందుకు చాలా థ్యాంక్స్. నేనైతే కొంచెం అట్లే గ్రౌండ్ నుంచి అట్లే వచ్చున్నాను అనమాట. నేనైతే కొంచెం వరస్ట్గా ఉన్నాను, అడ్జస్ట్ చేసుకోండి. నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇది, ఈయన హ్యాంక్స్ నా ఫేవరెట్ క్యారెక్టర్. ఫారెస్ట్ గమ్ మూవీలో చూసింటే అర్థమవుతుంది. సో నా రూము చూపించాను ఈరోజు, యాజ్ యూజువల్ అన్నీ కవర్ చేశాను అనుకుంటాను. బట్ దిస్ ఈజ్ మై మోస్ట్ మెమరీ. సో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్, నా సొల్లంతా విన్నందుకు కానీ థ్యాంక్స్. వాచ్ టైం కానీ కొంచెం ఇంక్రీజ్ అయితే మనకి కొంచెం బూస్ట్ వస్తుంది, ఆ వీడియో ఈ వీడియో వేయాలని కొంచెం మోటివేషన్ అయినా వస్తుంది అనమాట. అంతే, థ్యాంక్ యూ.